లిఖిత గారు, మీరు అన్నీ ఇంత మంచి కలెక్షన్స్ చూపిస్తే ఇప్పుడు ఎట్లాగా? ఎందుకు మా ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. ద నెక్స్ట్ సెట్ ఇది నక్షిలో వస్తుంది. నక్షిలో ఇది మొత్తం గోల్డ్ అనుకున్నారు కొంపతీసి. నో, నాట్ ఎట్ ఆల్. సో సిల్వర్ జ్యువెలరీ. ప్లీజ్. సో ఇది వచ్చేసి నక్షిలో మ్యామ్. సో ఫస్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది. సిల్వర్ కొనడానికి వచ్చిన వాళ్ళు సిల్వరే కొనడానికి చూస్తారు కదా! దానిపైన మళ్ళీ ఈ గోల్డ్ కోటింగ్ ఎందుకు అని డౌట్ వచ్చింది. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి అందరూ ఎఫర్ట్ చేయలేము. యెస్. సో దానికి డిఫరెంట్గా సిల్వర్ జ్యువెలరీ వచ్చింది. ఓకే. సో బడ్జెట్ ఇప్పుడు ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. రైట్ కదా! మరి 1 గ్రామ్ గోల్డ్ కొంటున్నారు ఎఫర్ట్ చేయని వాళ్ళు, లేదా అది ఈజీ కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. 1 గ్రామ్‌లోనే మనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అగైన్ ది సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ ఎందుకు? ఇప్పుడు 1 గ్రామ్ అయితే మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోలేము మ్యామ్. సిల్వర్ జ్యువెలరీ అయితే మనకి బైబ్యాక్ కూడా వస్తుంది. 55% ఉంటుందన్నమాట. ఓకే. బైబ్యాక్ ఈజీగా లైఫ్ టైం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ నెక్లెస్ వచ్చేసి లక్ష్మీదేవి వస్తారు విత్ గోల్డ్ బాల్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చాయి మధ్యలో మనకి. ఓకే. సీసెట్ స్టోన్స్, రూబీ పోటస్ అండ్ ఎమరాల్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు అసలు నక్షి సెట్ ఎంత బాగుందంటే గోల్డ్ అవసరమా అనిపించేలాగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇది ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి మొత్తం బయటికి ఎంబోజ్ అయ్యి వచ్చున్నారు. ఎంత బాగుందో తెలుసా, బయటికి ఎంబోజ్ అయ్యి మీరు ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇదంతా కూడా ఈ స్టోన్ వర్క్ గురించి చెప్పండి. స్టోన్స్ అయితే ఏవైతే చిన్న చిన్న పింక్ స్టోన్స్ వచ్చేసి మనకి రూబీ పోటాస్ అంటాం. అండ్ ఈ చిన్నవి గ్రీన్ వచ్చేసి ఎమరాల్డ్స్, కింద మనకి గోల్డ్ బాల్స్ వస్తాయి. ఓకే. ఇది వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి సీజెడ్స్ వస్తాయి. మరి దీంట్లో కూడా ఏం చేశారంటే గోల్డ్ కోటింగ్ అయితే ఇచ్చారు కానీ సిల్వర్ పైన, దాంట్లో కూడా మధ్య మధ్యలో మనకు ఈ సిల్వర్ స్టోన్స్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. చాలా సీసెట్స్ చిన్న చిన్నగా క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెట్ వరకు అయితే ఒక క్యూట్నెస్ ఉందంటే మళ్ళీ ఈ సెట్ చూడండి పెద్దగా ఎంత బాగుంది. ఇక్కడ రామ్ పరివార్ మొత్తం అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ డివోషన్ వైబ్ డీప్గా తీసుకెళ్ళిపోయినట్టుంది కదా రామ్ పరివార్ ఇక్కడ ఎంత బాగుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 107 గ్రామ్స్. కాస్ట్ వచ్చేసి 36,000. నెక్లెస్ ఒకటి. సూపర్. అంటే ఇది మొత్తం 36,000 అంటున్నారా? నెక్లెస్ ఒకటి 36,000. ఓకే. ఓకే. కంప్లీట్ సెట్ చెప్పండి. 90,000 అండి. ఇది మొత్తం 90,000. ఈ ఇయర్ రింగ్స్ మళ్ళీ సపరేట్ అంటారా? సపరేట్. ఓకే. మరి దీనికి ఇయర్ రింగ్స్ సెట్ కూడా ఉంది. సేమ్ రామ్ పరివార్ కంప్లీట్. ఇక్కడ చూడండి మొత్తం రామ్ పరివార్ ఉంది. ఈ ఇయర్ రింగ్స్ రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. yes, రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్.